ఎన్నికలకు సంబంధించి ఇలా కాంగ్రెస్ పార్టీని సమాయుక్తం చేయాలనేటువంటి ఒక భావనతోని ఈ కార్యక్రమాన్ని నిర్వహింపజేస్తున్న సోదరుడు యువమిత్రుడు వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో ఈ సిర్పూర్ కాజనగర్ నియోజకవర్గం తప్పకుండా గెలుస్తామనేటువంటి ఒక విశ్వాసం ఉంటుండే. పోటీ అభ్యర్థి హరీష్ రావు గారు మిత్రులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, సీనియర్ నాయకులైనటువంటి రమేష్ రాథోడ్ గారు, ముఖ్యంగా సిర్పూర్ కాజనగర్ నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ జిల్లా పరిషత్ అధ్యక్షులు గణపతి యాదవ్ గారు, మద్పూర్ సార్, కౌన్సిలర్స్, సర్పంచాస్, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, వాస్తవంగా రాబోతున్న ఈ పట్టభద్రులకు సంబంధించిన ఎన్నికల్లో అభ్యర్థిగా ఓటర్లందరినీ కలవడం సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఇది 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన ఎన్నిక. 4 ఉమ్మడి జిల్లాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ అంటే 6 పార్లమెంటరీ నియోజకవర్గాలు. 6 పార్లమెంటరీ నియోజకవర్గాలకు విస్తరింపబడ్డ ఎన్నిక అంటే 6x7 శాసనసభ, 42 శాసనసభ నియోజకవర్గాలకు విస్తరింపబడ్డ ఎన్నిక ఈ ఎన్నిక. కాబట్టి అభ్యర్థిగా ఓటర్లందరినీ కలవడం సాధ్యమే పని కాదు. కానీ అభ్యర్థిని ఓటర్లకు చేరవేసేటటువంటి ఒక బాధ్యత నిర్వర్తించేది పోయి సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, శ్రేణులు అని చెప్పండి. కాబట్టి అభ్యర్థిగా నన్ను ఓటర్లకు చేరవేయాలి అనేటువంటి ఒక భావనతోని హరీష్ రావు గారు ఈ సమావేశాన్ని నిర్వహింపజేసిండ్రు. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో వాస్తవంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని భావించాం అందరం కూడా. రాష్ట్రంలో నెలకొన్నటువంటి ఒక ప్రజా వ్యతిరేక కార్యక్రమాలతోని కాంగ్రెస్ అధికారానికి వస్తుందని చెప్పని భావించాం. సరే, కారణాలు ఏవైనా కానీ ఆశించిన ఫలితాలు పొందలేకపోయినాం. కొంత నిరాశ, నిస్పృహ కూడా చోటు చేసుకున్నాం. ఇదేమైనా రేపు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు ఇది ముందస్తుగా కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఒక నూతన ఉత్తేజాన్ని నింపే విధంగా ఈ పట్టభద్రుల ఎన్నిక మనకు వచ్చిందని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే ఆ మాట ఎందుకంటే రైతు బంధం ఇప్పిస్తున్నా కానీ ఏదైతే ఉందో మరి గిరిజన బిడ్డ రైతు బంధం ఎందుకు లేదు? వాళ్ళకి ఇప్పించాల్సినటువంటి ఒక బాధ్యత ఉంది ఏదైతే ప్రభుత్వం మీద. రానోళ్ళు రాలేదు, ఈయనకైతే అసలే దిక్కులేదు కదా నాయన. వాస్తవంగా మా రాథోడ్ సాబ్ ఏమనుకున్నా మంచిదే, కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఉద్యమించిన దానిలో ప్రధానంగా ఉద్యమకారులు ఎవరంటే గిరిజన బిడ్డలే. రాష్ట్రం ఏర్పాటుతో ఏదైతుందో మా గిరిజన బతుకులు బాగుపడతాయి చెప్పని భావించారు. రాష్ట్రం ఏర్పాటుతో అత్యధికంగా నష్టపోయింది ఎవరు అని చెప్పంటే మా గిరిజన బిడ్డలు అని చెప్పండి. నేను గిరిజన బిడ్డ ఎందుకు చెప్తున్నా అని చెప్పానంటే ఇవాళ వారికి జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించడము రాజ్యాంగం కల్పించిన హక్కు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులు, ఎస్సీలకు, ఎస్టీలకు ఏదైతే ఉందో జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా రాజ్యాంగం రూపొందించింది. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గిరిజన జనాభా 6%. 6% రిజర్వేషన్ అమలు చేయబడ్డది. తెలంగాణ ప్రాంతంలో ఏదైతుందో గిరిజన జనాభా కేంద్రీకృతం కావడంతో రాష్ట్ర ఏర్పాటుతో ఇక్కడ 10% గిరిజన జనాభా ఉంటే 10% అమలు కావాల్సిన గిరిజన జనాభా అదే 6% అమలవుతుంది. అంటే 10 సంవత్సరాలు 4% నష్టపోతున్నారు గిరిజన బిడ్డలు అంటున్నా. అటు విద్యలో, ఇటు ఉద్యోగాలలో 10 సంవత్సరం 3000 డాక్టర్ పోస్టులు భర్తీ అయితే 10 మూల 300 సీట్లు గిరిజనులు కేటాయింపు అయితే కావాలి. ఎన్ని అవుతున్నాయి? 6 మూల 18, 180 అయినాయి 50 సంవత్సరానికి. అంటే 10 సంవత్సరం 120 సీట్లు మా గిరిజనులు డాక్టర్లు కావాల్సింది
ఇలా తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో గిరిజనుల పట్ల వివక్షతోని వాళ్ళ అన్యాయం గురి చేస్తుంది. ఇది నిజమా కాదు చెప్పండి అంటూ నేను. అసలు గిరిజనుల ఓటు అడిగే నైతికత మీకు ఉందని చెప్పంటూ నేను. ఇలా ఈ అంశానికి సంబంధించి శాసనసభలో అంశం చర్చకు వచ్చినప్పుడు నేను పేర్కొన్నాను, రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్ మించకూడదని లేదు. ఏ ఇందిరా సోహాని కేసులు ఉదాహరణ పేర్కొంటారో ఆ ఇందిరా సోహాని కేసులో కూడా సాంకేతికంగా ఆధారాలు ఉన్నట్టయితే 50% మించొచ్చు అని చెప్పిన పేరు స్పెసిఫికల్లీ దే మెన్షన్డ్. నేను సభలో ఏదైతుందో ముఖ్యమంత్రి గారిని మీరు అడ్వకేట్ జనరల్ సమన్ చేయండి అన్ననే. అసెంబ్లీలో అడ్వకేట్ జనరల్కు సీట్ ఉంటుంది. ఇప్పుడు 119 కదనే 120 సీట్లు ఉంటాయి. ఒక సీట్ ఏదైతుందో అడ్వకేట్ జనరల్ రిజర్వ్ చేయబడి ఉంటుంది. అవసరం వస్తే హౌస్ కేసు సమన్ అడ్వకేట్ జనరల్ టు టేక్ లీగల్ ఒపీనియన్. నేను ముఖ్యమంత్రి అన్న నేను మీరు అడ్వకేట్ జనరల్ సమన్ చేయండి అని చెప్పాను. లేదే జీవన్ రెడ్డి గారు అన్న అంశాన్ని నేను పరిశీలిస్తా, నేను అవసరం వస్తే వారి సలహా కూడా తీసుకుంటా. ఆ సలహా పోయింది, ఆయన పోయింది. మా గిరిజన బిడ్డలు మాత్రం ఏదైతుందో ఎట్లున్నోళ్ళకి అట్లే ఉన్నారా. ఇప్పుడు దున్నుకొని బతుకుదామంటేనేమో ఫారెస్ట్ వాళ్ళు అడ్డమొత్తం, చదువుకొని నౌకలు పొందుదామని చెప్పంటేనేమో ఇది ఇట్లా పోతుంది. మరి ఎట్లా బతకాలని ఆయన అంటే ఎట్లా బతకాలని చెప్పంటున్నా. వీళ్ళు ఈ పట్టభద్రుల ఎన్నికనే ప్రభుత్వానికి ఒక మేల్కొల్పు లాంటిది అని చెప్పంటున్నాయి. ఇవాళ నిరుద్యోగ యువతే కానీ విద్యార్థి లోకమే కానీ వీళ్ళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులే కానీ ప్రభుత్వ పరంగా సేవలు అందిస్తున్న ఉద్యోగస్తులు కూడా వాళ్ళ 5 సంవత్సరాలకు ఒకసారి పిఆర్సీ అమలవుతుంది. ఇలా 10వ పిఆర్సీ ముగిసిపోయింది. మా పెద్ద మనిషికి తెలవాలి हमारे कमिश्नर साहब 8 महीने गुजर गए सर, अभी पीआरसी नहीं है, आईआर नहीं है, इंटीरियर रिलीफ नहीं है, डीए नहीं है. అదే మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏదైతుందో 20% మధ్యంతర వృత్తి ప్రకటన అది లేదు. మనకి ఎవరు ఎందుకు ఓటేయాలంటున్నా. తెలంగాణ ఇంక్రిమెంట్ లేదు, ఎవరు ఎందుకు ఓటేయాలంటూ నేను. ఇవాళ నిన్నటి ఓటర్ మరి వాస్తవంగా ఏ పరిస్థితిలో గెలిచి వచ్చిందో తెలియదు. అది మిషన్ల మరి మా రమేష్ రాథోడ్ మిషన్ అంటాడు. మరి ఏదైనా గెలిచింటారు మగోడండి. ఇప్పుడు అది ఏమంటావు. ఇప్పుడు ఆయన బుద్ధి చెప్పేటటువంటి ఒక శక్తి కేవలం పట్టభద్రులు మాత్రమే ఉందని చెప్పంటూ నేను. కేసీఆర్ మేలుకొల్పేట ఒక శక్తి కేవలం పట్టభద్రులు మాత్రమే ఉందని చెప్పంటూ నేను. రేపు రాబోయేటటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో మీరు అధికార పార్టీ సభ్యుడు గెలిచి ఏం చేస్తాడే 38-39 అవుతుంది. వాళ్ళ సంఖ్యాపరంగా అంకె పెరుగుతుంది తప్ప వాడు సభలో సమస్య లేవనెత్తగలుగుతాడే. అధికార పార్టీ సభ్యులు కొన్ని పరిమితులు ఉంటాయి. అధికార పార్టీ ఆలోచన విధానాలకు అనుగుణంగానే ప్రభుత్వం చట్టాలు రూపొందిస్తాయి. దానికి భిన్నంగానే దాని సమస్యలు లేవనెత్తాడు కదండి. అదే ప్రతిపక్ష పార్టీ సభ్యుడు ఎంపీ కాబట్టయితే నిస్సంకోచంగా ప్రజా సమస్యలను అది ఎస్పీఎం సిర్పూర్ పేపర్ మిల్ సంబంధించిన అంశమే కానివ్వండి, కాంట్రాక్ట్ కార్మికుల క్రమబద్ధీకరణ కానివ్వండి, స్థానికుల ఉద్యోగ అవకాశాలే కానివ్వండి, శాసన మండలి ద్వారా ఈ ప్రాంతాన్ని న్యాయం చేయగలిగేటువంటి అవకాశం కేవలం ఇవాళ పట్టభద్రులు ఎన్నుకోబోయేట సభ్యులకు ఉంటుందని చెప్పండి. పోడు భూముల హక్కులు కాజేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క మరి ఈ ప్రభుత్వాన్ని మేల్కొల్పి గిరిజన హక్కులను కాపాడే విధంగా అంశాన్ని సభలో లేవనెత్తగలిగేటువంటి అవకాశం కేవలం ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదన సభ్యుడి మాత్రమే ఉంటుందని చెప్పండి. గిరిజనులకు జనాభా ప్రాతిపదికన అమలు చేయవలసినటువంటి ఒక రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయబడే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే అవకాశం కేవలం ప్రతిపక్ష పార్టీ ప్రతిపాదన అభ్యర్థి మాత్రమే ఉంటుందని చెప్పండి. ఈ అంశాలన్నీ నేను ఇవాళ మాట్లాడడం కాదు, నేను నిన్నటి శాసన సభలో కూడా ఏదైతుందో నా వెలుగెత్తిన గొంతు ఏదైతుందో చాటడం జరిగిందని చెప్పండి. తుమ్మడి హెక్టి ద్వారా ఏదైతుందో మన తూర్పు ఆదిలాబాద్ ప్రాంతాన్ని
సస్యశామం చేసుకునే అవకాశం ఉందే? మా మిత్రుడు హరీష్ గారు పాదయాత్ర పెడదామన్నాడు. అందరూ కూడా సిద్ధమైన పాదయాత్ర వేద్దామని చెప్పని. సరే, ఇంతట్లకు ఎలక్షన్ కోడ్ రావటము, ముందస్తు ఎన్నికలు రావటము, ఇప్పటికే మించిపోయింది ఏం లేదు నాయన. నువ్వు ఒక టర్మ్ ఆలస్యంగా ఎమ్మెల్యే ఎన్నికైతున్నావు, అంతే తప్ప ఏదైతుందో ఈ ప్రాంతాన్ని సాగుమయం చేయబోయేటట్లు ఒక ప్రజాప్రతినిధి రేపు భవిష్యత్తులో హరీష్ రావు అని చెప్పే మాత్రమే మనం చెప్పాలి. ఆయన కన్నగా మిత్రుడు రమేష్ రాథోడ్ గారే కానివ్వండి, నేనే కానీ అండగా నిర్ణయం జరుగుతుందని చెప్పినప్పుడు సభకు మనం దయచేసి ఎన్నికలను ఒక అవకాశంగా తీసుకుందాం. ఈ పట్టభద్రుల ఎన్నికలు ఏదైతే ఒక అవకాశంగా తీసుకొని, ఇవాళ నాకు సుదీర్ఘ ప్రజా జీవితం అనుభవం ఉన్నది. 6 పర్యాయాలు శాసనసభ్యుడిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 పర్యాయాలు మంత్రిగా బాధ్యత నిర్వర్తించింది. 2 పర్యాయాలు ఆదిలాబాద్ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరించాను. ఇలా తుమ్మడేటి శంకుస్థాపన కూడా నా పేరుంది అక్కడ. కాబట్టి తప్పకుండా మరి ప్రాంత వాసులందరినీ కూడా నేను హృదయపూర్వకంగా ఈ ఎన్నికను ఒక అవకాశంగా తీసుకొని అందరం కూడా మరి మొదటి ప్రాధాన్యత ఓటు మన కాంగ్రెస్ ప్రతిపాదిత అభ్యర్థి జీవన్ రెడ్డి అంటే బ్యాలెట్ లో కూడా మొదటి వచ్చింది క్రమ సంఖ్య. వెతుకోవడం కూడా ఇబ్బంది లేకుండా మొట్టమొదటి పేరు మారుతున్నాయి. దయచేసి ఆ విధంగా అందరూ కూడా కలిసికట్ట కృషి చేయాలని చెప్పి కోరుతూ, మరి ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చినందుకు అన్నిదా భావించదని మరొకసారి క్షమించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాయి.